నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి కాంగ్రెస్ తొక్కుగూడ సభ గ్రాండ్ సక్సెస్ అయింది లోక్సభ ఎన్నికల ముందు కేడర్లో ఫుల్ జోష్ నింపారు ఈసారి రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని తెలిపారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ తరహాలో జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామన్నారు ఈ మేరకు 5 గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అనౌన్స్ చేసిన 5 గ్యారెంటీల్లో ఒకటి యువ న్యాయం పథకం ఇది దేశంలో నిరుద్యోగులకు లక్ష శిక్షణ భృతి ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏడాది పాటు అప్రెంటిస్షిప్ 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు యువత కోసం 5,000 కోట్ల కొత్త స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు రెండోది నారీ న్యాయం మహిళలు అటు ఆఫీసుల్లో ఇటు ఇంట్లో 2 చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు మోదీ సర్కార్ వచ్చాక చాలా మంది నిరుపేదలుగా మారారని ఆరోపించారు అందుకే నారీ న్యాయ పథకాన్ని తీసుకువస్తున్నామన్నారు ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళకు 1 లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు ఈ స్కీమ్ ద్వారా దేశ ముఖ చిత్రం మారబోతుందన్నారు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు ఈ స్కీమ్ ద్వారా దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు మోదీ ప్రభుత్వం దేశంలోని సంపన్నులకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని ఆరోపించారు కానీ రైతులు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు అందుకే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తుందన్నారు దేశంలోని ప్రతి రైతు పండించే పంటకు ఎంఎస్పీ ప్రకటిస్తామన్నారు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎంఎస్పీ ధరలు నిర్ణయిస్తామన్నారు శ్రామిక న్యాయం ద్వారా కార్మికులకు కూలీలకు కనీస వేతనాలు తీసుకువస్తామన్నారు ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 ఇస్తామన్నారు సామాజిక న్యాయంతో దేశంలో 50% జనాభా వెనుకబడిన తరగతులు 15% దళితులు 8% గిరిజనులు 15% మైనార్టీలు 5% జనరల్ కేటగిరీ ప్రజలు ఉన్నారన్నారు మొత్తం 90% జనాభాలో పెద్ద కంపెనీల్లో వీళ్లు కనిపించడం లేదన్నారు దేశంలోని పెద్ద కంపెనీల్లో బీసీ ఎస్సీ ఎస్టీల ఓనర్లు లేరన్నారు బడ్జెట్లోని 100 రూపాయల్లో కేవలం 6% బీసీ ఎస్సీ ఎస్టీలపై ఖర్చు పెడుతున్నారన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశాన్ని ఎక్స్రే తీస్తుందన్నారు తెలంగాణలో మాదిరిగా దేశం మొత్తం కులగణన అమలు చేస్తామన్నారు దేశ సంపద ఎవరి దగ్గర ఉందో ప్రజలకు తెలియజేస్తామన్నారు ఈ చారిత్రక అడుగుతో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసన్నారు రాహుల్ గాంధీ వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేశారని కేసీఆర్ పోలీసులు ఇంటెలిజెన్స్ అధికారులను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వ డేటాను ధ్వంసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడి వేల కోట్లలో డబ్బులు వసూలు చేసిందన్నారు మాజీ సీఎం కేసీఆర్ తరహాలో ఢిల్లీలో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈడీ గతంలో కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టార్షన్ సంస్థగా మారిందన్నారు రాహుల్ గాంధీ బీజేపీ ప్రపంచంలోనే పెద్ద వాషింగ్ మిషన్ అని ఎన్నికల సంఘంలో కూడా నరేంద్ర మోదీ మనుషులు ఉన్నారని చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్లను రాహుల్ సిబిఐ దాడులు చేసిన సంస్థలు బీజేపీకి వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చాయని ఆరోపించారు తెలంగాణలో బీజేపీ బీ టీంను ఓడించామని దేశంలో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ